చూడాలనుకుంటున్నా. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి అఫీషియల్ 516 యూట్యూబ్ ఛానల్ అండి. టుడే వీడియో ఏంటంటే మన ఛానల్లో వచ్చేసి ఈరోజు కుకింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి. ఇదే చికెన్ దమ్ బిర్యానీ అయితే నేను చేశానన్నమాట. సో కుకింగ్ వీడియో చేయమని చాలా మంది అడుగుతున్నారండి. సో నేనైతే ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఫుల్ వీడియో అయితే ప్రాసెస్ మొత్తం చూడండి, వీడియో అయితే స్కిప్ చేయకుండా. సో చాలా బాగా వచ్చిందండి, బిర్యానీ అయితే చాలా పొడి పొడిగా వచ్చింది, అసలు టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. ఈ ప్రాసెస్లో మీరైతే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. అండ్ నేను చెప్పినట్టు ఆ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. అసలు మీరు బయట ఇంకోసారి బిర్యానీ తినాలన్న ఆలోచన కూడా రాదు. అసలు చాలా బాగా వస్తుందండి. ఇంట్లో అన్ని మసాలాలు వేయాల్సిన అవసరం ఏం లేదు, ఇంట్లో ఉన్న వాటితో బిర్యానీ అయితే చాలా బాగా చేసుకోవచ్చు. సో నేనైతే ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే నేను ఒక 5 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే నీట్గా వాష్ చేసేసుకొని ఇలా పొడుగుగా కట్ చేసేసుకున్నానండి, నిలువుగా కట్ చేసుకొని ఇలా పక్కకైతే పెట్టుకోవాలి. అండ్ ఒక బాండీలో అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి బిర్యానీకి అయితే. ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ మొత్తం అందులో వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ 1 కేజీ రైస్, 1 కేజీ చికెన్ తో అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎందుకంటే ఆనియన్స్ 5 కట్ చేసుకున్నాను కదా, కొంచెం ఎక్కువే అవుతాయి. బట్ నేనైతే ఆనియన్స్ అయితే ఎక్కువే కట్ చేసుకున్నానండి, ఎందుకంటే మధ్య మధ్యలో మాకైతే ఫ్రైడ్ ఆనియన్స్ తినడం ఇష్టము. ఎలాగో తింటాం అనేసి ఎక్కువైతే కట్ చేసుకున్నాను. మీరైతే చూసి కట్ చేసుకోండి, ఎక్కువ వేస్తే తీయగా అయిపోతుంది. అండ్ అవైతే వేగేలోపు మనం 1 కేజీ చికెన్ ఉంది కదండి, అది ఒక గిన్నె తీసుకొని అందులో మొత్తం వేసేసుకొని చికెన్ అయితే వాష్ చేద్దాం అన్నట్టు చూస్తున్నాను. సో అందులో మొత్తం ఇలా ఏమైనా ఉందేమో చూసేసి మంచిగా వాష్ చేసి పెట్టేసుకోవాలండి. లెగ్ పీసెస్ అయితే లేనట్టే ఉన్నాయి ఇందులో. సో లెగ్ పీసెస్ అయితే లేవండి, ఇలా మొత్తం వాష్ చేసి పెట్టేసుకున్నాను నేనైతే. ఇందులోకి నేను ఏమేమి వేస్తాను ఏంటి అనేది చూపిస్తాను చూడండి. ఇలా మంచిగా చికెన్ వాష్ చేసి పెట్టుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్ట కారం అయితే వేసుకోవాలండి. చికెన్కి ఎంత వేస్తామో దానికంటే కొంచెం ఎక్కువ వేయాలి, దీనికైతే కొంచెం ఎక్కువే కారం అయితే పడుతుంది. మీ కారం ఎలా ఉందో అది చూసుకొని వేసుకోండి. నేనైతే కారానికి తగినంత ఉప్పు 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను, టీ స్పూన్స్ తోటి. సో దాంట్లో కొంచెం ధనియా పౌడర్ అయితే వేసేసుకున్నానండి. ధనియా పౌడర్ వేసేసిన తర్వాత అండ్ మంచిగా పేరుకున్న గడ్డ పెరుగు అయితే వేసేసాను. ఏది లేకున్నా పర్లేదు కానీ పెరుగు అయితే కంపల్సరీ ఉండాలండి, పెరుగు లేకపోతే దమ్ బిర్యానీ అనేది టేస్ట్ అయితే ఉండదు. సో అంతలోపు అయితే మనకైతే ఇక్కడ వచ్చేసి ఇవన్నీ మనం ప్రాసెస్ చేసుకునే లోపు ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతున్నాయి కదా, అవన్నీ వేగిపోయిన తర్వాత చాలా బ్లాక్గా కాకముందుకే తీసేయాలి. తీసేసి మరొక ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి. అందులో ఉంటే ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుంది ఆనియన్స్ని. అండ్ ఇలా అయితే తీసేసుకున్న తర్వాత మొత్తం వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆయిల్ అయితే తీసి పక్కకు పెట్టేయద్దండి. ఇప్పుడు మనం బిర్యానీలోకి మొత్తంగా ఆయిల్ వాడుకునేది ఫ్రై చేసిన ఆనియన్ ఆయిలే. మొత్తం ప్రాసెస్లోకి మొత్తం ఈ ఆయిలే వాడాలి, మరొక ఆయిల్ వాడొద్దు. అందుకే నేను ఆయిల్ అయితే ఎక్కువే వేసుకున్నానండి. సో ఇప్పుడు నేను ఆయిల్ మొత్తం అది పక్కకైతే పెట్టుకేసుకున్నాను కదా, అందులోనే మనమైతే కొంచెం ఇప్పుడు ఒక గుప్పెడంత తీసుకొని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ మొత్తం ఇందులో అయితే వేసేసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ వరకు వేసేసుకున్నాను, హాఫ్ పక్కకెట్టేసుకున్నాను. 2 పచ్చిమిర్చి కట్ చేసి అలా వేసుకున్నానండి. అది వేయించిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్ కూడా కొంచెం అందులో అయితే వేసేసుకున్నాను. ఇలా ఫ్రై చేసిన ఆనియన్ ఆయిల్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా ఆయిల్ మొత్తం వేసేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. అందులోకి 2 టీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పావు టీ స్పూన్ వరకు అండ్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. 2 యాలకులు, 2 లవంగాలు అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ మనం ఏమేమి వేసుకున్నామో చూసేసారు కదా, ఇప్పుడైతే మొత్తం మంచి హ్యాండ్తో అయితే ఇలా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోలేము, ఫ్రిడ్జ్ అవైలబుల్ లేదు అనుకునే వాళ్ళైతే ఒక 1 అవర్ నానబెట్టి పక్కకైతే పెట్టేసుకోవాలండి. అలా అయితే మంచిగా పీసెస్కి అయితే ఉప్పు కారం పడుతుంది. అవైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు కదా, అంతలోపు అయితే ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక 2 కేజీస్ రైస్ బాయిల్ అయ్యేంత గిన్నె అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ వెలిగించేసుకున్నానండి. అందులో వచ్చేసి మనకు ఇప్పుడు 2 కేజీస్ రైస్ ఉడికే గిన్నె కదండి, అందులో కొంచెం హాఫ్కి ఎక్కువే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత అందులో వచ్చేసి మనకు మసాలా దినుసులు ఉంటాయి కదండి, అండ్ ఇక్కడ వచ్చేసి యాలకులు లవంగాలు అయితే వేసేసుకున్నాను.
అందులోకి కొంచెం సాజీరా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాక ఉన్న ఆయిల్ ఉంది కదా, ఆయిల్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసే వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఆ వాటర్ మరిగేలోపు ఇక్కడొచ్చేసి మనం అయితే రైస్ వాష్ చేసేసుకుందామండి. రైస్ వచ్చేసి నేను 1 కేజీ వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ అయితే నీట్‌గా వాష్ చేసి పెట్టేసుకోవాలి. ఫస్టే అయితే నానబెట్టుకోవద్దండి ఈ రైస్ అయితే. ఫస్టే నానబెట్టుకుంటే అయితే పర్ఫెక్ట్‌గా రాదు. అన్నం అయితే మెత్తబడిపోతుంది. నేనైతే రైస్ వాష్ చేసేసి ఇటైతే వచ్చి చూసే వరకు ఇవైతే వాటర్ మొత్తం మంచిగా మరిగిపోయాయి. అండ్ బియ్యం కడిగిన వాటర్ అయితే ఉన్నాయి గదండీ! బియ్యం మొత్తం వంచేసేసి అండ్ ఆ రైస్ మొత్తం ఇందులో అయితే వేసేసుకోవాలండి. అందులో వంచేటప్పుడు కొన్ని వాటర్ గూడా లేకుండా మొత్తం వంచేసి ఇందులో రైస్ అయితే వేసుకున్న తర్వాత ఒక 70, 80% కుక్ అయ్యేంత వరకు మనమైతే దగ్గరే ఉండి కలుపుతూ ఉడికించుకోవాలండి. ఎందుకంటే బాస్మతి రైస్ అనేవి తొందరగా ఉడికిపోతుందనమాట. మెత్తబడిందనుకో బిర్యానీ మొత్తం వేస్ట్ అయిపోతుంది మెత్తబడి. అది కుక్ అయ్యేంత లోపు నేను ఎటో ఆడనే నిల్చున్నాను కదా! సో, ఇక్కడొచ్చి ఆరెంజ్, రెడ్ కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది గదండీ! ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే నేనైతే కొంచెం పావు టీ స్పూన్ అంతా తీసేసుకొని ఒక గ్లాస్‌లో వేసేసుకొని, అందులో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకొని కలిపి పక్కకు పెట్టేసుకున్నాను. అండ్ దమ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటే అన్నట్టు. ఇలా అయితే నేను ఇలా చేసేసి పక్కకైతే పెట్టుకుంటున్నానండి. అంతలోపు మనమైతే అండ్ చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టాం గదా! హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది. మనమైతే అది తెచ్చి పక్కకు పెట్టేసుకుందాము. అండ్ ఇందాకైతే వాటర్ అయితే పెట్టాం గదండీ! రైస్ అయితే బాయిల్ అయితుంది గదా! అది బాయిల్ అయితుంటే మనమైతే ఇది ఫస్టే పేర్చి పెట్టేసుకోవాలి. రెడీగా పెట్టేసుకున్నామంటే రైస్ బాయిల్ కాగానే అండ్ రైస్ తెచ్చి ఇందులో వేయొచ్చండి. ఫస్టొచ్చేసి నేనైతే ఒక పెద్ద గిన్నె అయితే అండ్ అడుగైతే మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలండి. అందంగా ఉండేది చూడకండి. గిన్నె అయితే మందంగా ఉండాలి. గిన్నె మందంగా ఉంటే బిర్యానీ పర్ఫెక్ట్‌గా వస్తుంది. అండ్ అడుగుకైతే నేను కొంచెం నెయ్యి అండ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ తీసుకొని ఇలా మొత్తం రాసేసుకున్నానండి. నాకైతే కొంచెం నెయ్యి ఫ్లేవర్ నచ్చదు. బావైతే రాస్తున్నాడు. చేతులకంటే ఏదో ఫీలింగ్ వచ్చేస్తుందనమాట. సో, ఇక్కడొచ్చేసి మొత్తం అడుగుకైతే ఆయిలు, నెయ్యి రాసేసిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ తెచ్చి మంచిగా పేర్చేయాలండి. గిన్నె ఎలా ఉండాలంటే అండ్ ఏ పీస్‌కి ఆ పీస్ మంచిగా కింద ఉండేలా అలా వెడల్పుండాలి. సో, అలా అయితే ఏ పీస్‌కి ఆ పీస్ చికెన్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. అసలు అడుగంటకుండా ఉంటుంది. సో, నేనైతే ఇలా పేర్చేసుకుంటున్నాను. అక్కడైతే రైస్ అయితే బాయిల్ అయ్యిందేమో అని చూసేస్తాను. ఇప్పుడైతే చూసేయండి. రైస్ అయితే బాయిల్ అయిందా అని ఫస్ట్ అయితే ఇలా ఒక చిన్న మెతుకు తీసుకొనైతే ప్రెస్ చేసి చూస్తే ఎందుకో నాకు ఒక 60% ఉడికినట్టు అనిపించింది. సో, ఓకే అనేసి ఒక 2 మినిట్స్ అయితే ఉంచేసాను. అక్కడే ఉండి రైస్ అయితే ఉడకబెట్టుకోవాలండి. కొంచెం పక్కకు జరిగి మర్చిపోయినా గానీ మెత్తగా అయిపోతుంది. సో, చూసారు గదా! ఇప్పుడైతే మనకు ఉడకలే అన్నమాట. సో, ఇంకా 2 మినిట్స్ అయితే పెట్టేద్దాము. ఇంకా ఉడికిన తర్వాత ఒక్కొక్క లేయర్ కింద మంచి ఒక జాలి గరిటె తీసుకొని లేయర్స్‌గా వేసుకోవాలండి. బిర్యానీ అయితే సూపర్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, ఇక్కడైతే 2 మినిట్స్ అయితే అయిపోయిందండి. మళ్ళీ ఒక గరిటెలోకి తీసుకొని చూస్తున్నారు కదా! బిర్యానీ అయితే ఇలా బాస్మతి రైస్ అయితే ఇలా ఒక 80% ఉడికినట్టు ఎలా తెలుస్తుందంటే, ఆ రైస్ అనేది కొంచెం పొడుగ్గా సాగినట్టు అనిపిస్తుందండి. ఇలా ఇలా మామూలుగా ప్రెస్ చేస్తే ఈజీగా విరిగిపోవాలి. సో, ఇక్కడొచ్చేసి నేనైతే చేసుకున్నాను గదా! ఫస్టే ఆ గిన్నెలో అయితే చేసుకున్న తర్వాత, ఒక జాలి గరిటె తీసుకొని ఒక్కొక్క లేయర్స్‌గా వేసుకుంటూ అందులో అయితే వేసేయాలి. అలా జాలి గంటెతో అవసరం లేదు. మాకు ఒక గిన్నెలోకి వేసేసుకొని, వంచేసుకొని ఒకటేసారి పోసేసుకుంటామంటే అలా పోసుకోవద్దండి. అలా పోసుకుంటే అన్నం అయితే పర్ఫెక్ట్‌గా ఉడకదు. సో, ఇత్తులిత్తులుగా అయిపోతుందనమాట. చాలా గింజలుంటే తినలేం గదా బిర్యానీ. సో, ఇలా జాలిగరిటె తీసుకొని మొత్తం అలా లేయర్స్‌గా చిన్నగా వేసుకుంటున్నానండి. ఇక్కడొచ్చేసి కొంచెం ఇబ్బంది అవుతుంది. చూసుకొని వేసుకోండి. అసలు నాకు ఆ పొగలు వస్తుంటే నా కెమెరా గూడా సరింగా రావట్లేదండి. ఏమనుకోకండి. ఓకేనా? సో, ఇక్కడైతే నేను గరిటె తీసుకొని ఇలా మొత్తం అయితే లేయర్స్ కింద వేసేసుకుంటున్నాను. అసలు కరెక్ట్‌గా దమ్ చేయాలి గానీ అసలు దమ్ బిర్యానీ సూపర్‌గా ఉంటుందండి. ఒక లేయర్ ఏసేసిన తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి గదా! అవైతే ఒక లేయర్ వేసేసుకున్నాను. కొంచెం టేస్ట్ ఇంకా డిఫరెంట్ బావుంటది. ఒక లేయర్ వేసిస్తే అన్నట్టు. ఇలా అయితే మొత్తం వేసేసుకొని మళ్ళీ అదే గరిటెతోని రైస్ గూడా మళ్ళీ వేసేసుకుంటున్నానండి. రైస్ అయితే ఇలా వేసేస్తూ ఉన్నాను. అందులోకొచ్చేసి మనం ముందుగానే
కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ రెడీగా పెట్టుకుంటాం కదా! అలా అయితే పెట్టేసుకొని ఇలా లేయర్స్ వేసేసుకున్న తర్వాత దానిపైన ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండ్ ఇలా నేనైతే కొంచెం ఎక్కువే యేసుకుంటానండి ఫ్రైడ్ ఆనియన్స్. కొంతమంది తక్కువ కావాలన్నా యేసుకోవచ్చు. కాకపోతే మంచిగా ఫ్రై చేసి ఉంటే అండ్ ఈజీగా బావుంటుందనమాట. చాలా టేస్టీగా తినడానికైతే. సో, ఇలా పైనుంచి ఆనియన్స్ వేసిన తర్వాత అలా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. అలా వేసుకున్న తర్వాత అండ్ నాకైతే పుదీనా అవైలబుల్‌లో లేకుండే ఫ్రెండ్స్. నేనైతే వేసుకోలేదు. వేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా సూపర్‌గా ఉంటుంది. అండ్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఆయిల్ ఉంటుంది కదా! ఆ ఆయిల్ గూడా కొంచెం ఉండిందనమాట. పైనంగా ఇలా వేసేసుకున్నాను. అండ్ లాస్ట్‌లో వచ్చేసి ఇక్కడొచ్చేసి నేను నెయ్యి ఉంటుంది గదండీ! అండ్ లాస్ట్‌లో దమ్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ అయితే నెయ్యి అండి. నెయ్యి ఫ్లేవర్ ఉంటేనే అసలు బిర్యానీ సూపర్‌గా కుక్ అవుతుందనమాట. సో, అసలు నేను నెయ్యి లేనిది బిర్యానీ చేయడానికే ఇష్టపడను. నెయ్యి నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు గానీ, బిర్యానీలో పైన వేస్తే అసలు ఆ టేస్ట్ అయితే అద్దిరిపోతుందనమాట. అండ్ మనం ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే కలిపి పెట్టుకున్నాం గదా! ఇలా ప్లస్ గుర్తులాగా వేసేసి అయితే పెట్టుకుంటాను. ఆరెంజ్ ఫుడ్ కలర్ అవైలబుల్ లేదనుకుంటే ఒక చిన్న పావు టీ స్పూన్ అంత పసుపు తీసుకొని అందులో వేడి ఆయిల్ కలిపి పోసేసారంటే అది గూడా ఫుడ్ కలరే అయిపోతుందండి. నేను ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత దమ్ చేయడానికి దానిపైన క్యాప్ పెట్టేసి ఎటు నుంచి గాలి వెళ్ళకుండా నేనైతే వాటర్ గిన్నె ఉంటది గదా! వాటర్ గిన్నె తీసేసి మొత్తం దానిపైన బరువైతే పెట్టేసానండి. నాకైతే ఎందుకో గాలి పోయినట్టు అనిపించింది. వాటర్ గిన్నె తీసేసి బిందె పెట్టేసానండి. అసలు గాలి అనేది బయటికెళ్ళలే. చాలా బాగా కుక్ అయింది. అండ్ ఇక్కడొచ్చేసి బిర్యానీ మొత్తం పెట్టేసిన తర్వాత బిర్యానీ దమ్ జేసే టైమింగ్ వచ్చేసి మొత్తం 20 మినిట్స్ అండి. అండ్ నేనొచ్చేసి ఒక 8 ఆర్ 9 మినిట్స్ అయితే హై ఫ్లేమ్‌లో పెట్టేసాను ఫుల్‌గా. తర్వాత ఒక 10-12 మినిట్స్ అయితే మొత్తం లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకుంటానండి. అలా అయితే బిర్యానీ పర్ఫెక్ట్‌గా ఉడుకుతుందనమాట. మొత్తం కొంచెం వాటర్ గూడా లేకుండా ఉంటుంది. చూడండి మొత్తం నేనైతే 20 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ పక్కకుంచేసి ఇలా క్యాప్ అయితే తీసేసాను. అండ్ క్యాప్ అయితే తీసేయొద్దండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయినా అలానే ఉండనివ్వాలి. నేనైతే ఇలా మొత్తం తీసేసాను గదా! క్యాప్ అయితే చూడండి అసలెంత పొడిగా కుక్ అయిందంటే అసలు మా పాప అయితే ప్లేట్ పట్టుకొని కూర్చుంది. చాలా బాగా కుక్ అయిందండి. ఇలా కుక్ అయిందని తెలుస్తుందంటే ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసినంక ఒక నైఫ్ గాని, ఒక స్పూన్ గాని అందులో ఇలా లోపలికి ప్రెస్ చేశారంటే అది తడేం లేకుండా మంచిగా బయటకొచ్చేసిందనుకో బిర్యానీ అయితే పర్ఫెక్ట్‌గా అయిపోయిందనమాట. లేదంటే తడిగా ఏదైనా కారం అంటిందనుకో ఇంకోసేపు లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2-3 మినిట్స్ ఉంచారంటే మళ్ళీ మొత్తం దమ్ అయిపోతుంది. ఇక్కడొచ్చేసి ప్లేట్‌లోకైతే సర్వ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. కొంచెం గూడా అసలు మెత్తబడకుండా అసలు పీసెస్ అయితే ఎంత జ్యూసీగా కుక్ అయ్యాయంటే నేను అందులో కొంచెం వాటర్ గూడా యాడ్ చేయలేదు. మొత్తం పెరుగుతోనే కుక్ అయ్యాయి. సో, చాలా బాగా వచ్చిందండి పొడిగా. అసలు నాకైతే బయట తినే బిర్యానీతో పోలిస్తే నా బిర్యానీ నాకే చాలా ఇష్టము. ఇలా అని నాది నేను డబ్బు కొట్టుకుంటున్నా అని కాదండి. అసలు చాలా టేస్టీగా ఉంటుంది. మా వారైతే అసలు బిర్యానీ తినడానికే ఇష్టపడడు. బిర్యానీ అంటేనే నచ్చదు. నేను చేసే బిర్యానీ అయితే చాలా ఇష్టమండి. చాలా ఇష్టంగా తింటాడు. అసలు ఎలాంటి స్టమక్ డ్యామేజ్ అయితే ఉండదు. సో, ఇలా అయితే మంచిగా పెట్టేసుకొని హ్యాపీగా తిన్నాము. అసలు చూడండి రైస్ అయితే ఎంత పొడిగా, విడివిడిగా ఉందో చూడండి ఫ్రెండ్స్. అసలు జ్యూసీగా తింటే అసలు నాకిప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే చూస్తుంటే తినాలనిపిస్తుందన్నమాట. ఇక్కడొచ్చేసి మంచిగా పెట్టేసిన బావకైతే ఈ ప్లేట్ అయితే ఇచ్చేసాను. సో, ఇప్పుడు బావనైతే టేస్ట్ ఎలా ఉందో అడుగుదాం అన్నట్టు బావకైతే టేస్ట్ ఇచ్చేసాననమాట ఫస్ట్. ఎలా ఉందో అని ఫస్ట్ అయితే అడిగేస్తూ ఉన్నాననమాట టేస్ట్ చెప్పమని. సో, తనైతే సూపర్ అన్నాను. నిజం చెప్పంటే చాలా టేస్ట్ ఉంది సిరి అని చెప్పిండు. సో, ఇప్పుడైతే మనం ట్రై చేసే టైం వచ్చేసింది. ఇప్పుడైతే మంచిగా లెమన్ అయితే ఇలా పిండేసుకొని అందులో ఒక ఆనియన్ పెట్టుకొని, ఇలా ఒక పీస్ పెట్టుకొని రైస్ నంచుకొని తింటే అబ్బబ్బబ్బా! అసలు టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. అసలు బిర్యానీ లవర్స్ ఎంతమంది ఉన్నారో గూడా కామెంట్ జేయండి. నాకైతే బిర్యానీ అంటే చాలా ఇష్టమండి. అది గూడా మటన్ బిర్యానీ అంటే ఇష్టం ఉండదు. సో, చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టము. సో, ఇలా అయితే ప్రాసెస్ చూపించాను గదండీ! ఇలా ఎంతమంది ట్రై చేస్తారో గూడా కంపల్సరీ కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.